ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాపం శ్రీధర్ రెడ్డి పొద్దున్నే మాట్లాడాడు. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడు నేను చూడలే ఇంతవరకు. పాపం శ్రీధర్ రెడ్డి మామూలుగా రాజకీయ వ్యాఖ్యలు అనుకున్నాను. ఈరోజు ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు కూడా పట్టించాడు. ప్రారంభంలో చెప్పాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత అంటే నేను అబ్బాయి ఏంది మనోడికి ఎంత భారతదేశం మీద ఎంత ప్రేమ పుట్టింది అనుకున్నా. తీస్తే దేశభక్తి అంతా పోయి చంద్రబాబు మీద భక్తి చాటుకుంటూ నువ్వు. అదిగా శ్రీధరా, దేశభక్తిని గురించి మాట్లాడి ఈ దగులుబాజీ చంద్రబాబు పట్ల నేను భక్తి చాటుకునేటప్పటికీ ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ నేను చూసి ఏమనుకుంటారు, ఎంత అసహ్యమైనటువంటి పని. నెల్లూరు జిల్లాకే పొరుగుబాయనే దేశభక్తిని చాటుకుంటున్నాం అనేటువంటి స్థాయిలో నుంచి చంద్రబాబు దగ్గర నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఒకటే, దాంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు సెలక్షన్ ఎక్సలెంట్. ఎవడలేడు ఈ రాష్ట్రంలో బహుశా నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ అబద్ధాన్ని నిజం చేయడంలో కానీ ఎక్కడ ఏం తేడా లేకుండా, ఎక్కడ అతుకనేది కనిపించకుండా గోడ పూసి సిమెంట్ వేసి సున్నం వేసినట్టుగా ఉంటుంది శ్రీధర్ రెడ్డి మాట్లాడితే. అసలు శ్రీధర్ రెడ్డి నోటుకుండా వచ్చి అందుకనే చంద్రబాబు నాయుడు తన అబద్ధాల తర్వాత తన వారసుడు ఎవడన్నా ఉన్నాడంటే తన అబద్ధాలకు శ్రీధర్ రెడ్డి నాకు బ్రాండ్ అంబాసిడర్ వీటికి అబద్ధాలకు అని చెప్పి పాపం శ్రీధర్ రెడ్డిని ప్రయోగించినట్టుగా ఉన్నాడు. ఆయన ఈరోజు మంత్రాలు తంత్రాలు, శ్రీధర్ రెడ్డి భూత వైద్యం కూడా చేయగలడు. దెయ్యం లేనటువంటి దెయ్యం పట్టిస్తాడు, దెయ్యం పట్టించిన వదలకొట్టడం, ఈ భూత వైద్యం కూడా వచ్చు ఆయనకి. మ్యాజిక్ కూడా వచ్చు, కనికట్టవచ్చు, మ్యూజిక్ వచ్చు, మ్యాజిక్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, భూత వైద్యం వచ్చు, ఈరోజు మంత్రాలు వచ్చు, తంత్రాలు వచ్చు అని చెప్పి బిజలాలు ఉండటం అందరికీ తెలుసు. కాబట్టి ఆయన మంత్రాలు, తంత్రాలు, భూత వైద్యం, కనికట్టు, మ్యాజిక్, మ్యూజిక్ అన్నీ ఉపయోగించి ఈరోజు రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. కానీ పాపం ఆయన మిస్ అయిన లాజిక్ ఏంటంటే అవన్నీ ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏంది, మేము మాట్లాడింది ఏమి లేకుండా ఆ పాపం ఆ జాయింట్ చేయడంలో మాత్రం చాలా ప్రయత్నం చేసేది, కానీ ఆ జాయింట్ కుదరలా, ఇరిగిపోయింది, ఆ జాయింట్ ఊడిపోయింది. అతుకుబడలా, లేకపోతే మనగాడు కానీ అతుకు పెట్టడంలో ఆ అతుకు పెట్టలేకపోయాడు. పాపం చాలా శ్రమించాడు అతకడానికి, అతికి 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 అతకలేకపోయింది. అది అతకలే, అది విరిగిపోయింది. ఎందుకంటే ఆ ఘటన జరిగింది ఇప్పుడు జరిగేటువంటి ఘటన ఏంది, మేము మాట్లాడింది ఏంది, వీటికి పాపం 4 స్తంభాలలాగా ఒక్కొక్కటిగా వేరుకున్నా కానీ వాటిని తీసుకొచ్చి ముడిపెట్టాలని చూశాడు, కానీ కుదరలా పాపం శ్రీధర్ రెడ్డికి. కాబట్టి శ్రీధర్ రెడ్డి ఆ విషయంలో ఏదో మాట్లాడాలనుకుని ఏదో మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు కూడా, నేను శ్రీధర్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ కళ్యాణ్ అనే విధంగా అయితే అబాస్ పాలయ్యాడో నువ్వు కూడా జిల్లా స్థాయిలో అబాస్ పాలు కాకుండా హుందాగా వ్యవహరిస్తే మంచిది. కాబట్టి జరిగినటువంటి సంఘటనలు తెలుసుకో. ఈ సంఘటనలు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంది, మీరు ఏ కేసులో ముందు ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగింది, కాబట్టి మీరు లోడుకుంటూ ఎందుకు వెనక వెళ్ళారు. ఆ రోజు పాపం శ్రీధర్ రెడ్డి ఈరోజు ఏదో చెప్పినట్టుగా నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత అని సంవత్సరం క్రితం పాడి ఉండాలి పాట. ఆ సంవత్సరం క్రితం గమ్ముని ఈ రోజు గుర్తుకొస్తున్నాయి చంద్రబాబు నాయుడులాగా అల్లి మనసు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో ఎందుకు గుర్తుకొస్తున్నాయని చెప్పి. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. కాబట్టి శ్రీధర్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఈ విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివితే ఖచ్చితంగా మీరు అబాస్ పాలు కావడం ఖాయం. కాబట్టి మేము మరలా చెప్పేది, మేము ఎవరికి మద్దతు కాదు, ఎవరు మాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. మేము వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. ఈ ప్రభుత్వం వ్యవస్థల పట్ల సరిగ్గా వ్యవహరించకపోతే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే వాటిని ప్రశ్నిస్తాం, వాటి మీద ఈ ప్రభుత్వంతో పోరాడతాం, ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. అంతే తప్ప మేము ఎవరో ఏదో మాట్లాడితే వాళ్ళేదో మాట్లాడినటువంటి వాటిని తీసుకొచ్చి మేమేదో మాకు బాధ్యత అన్నట్టుగా మీరు వ్యవహరించడం అనేటువంటిది సిగ్గు చేయటం అనేటువంటి విషయం. ఇది చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకి దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మాకు ఎవరితో సంబంధంలే, మేము రాజ్యాంగ వ్యవస్థను మీరు గౌరవించినప్పుడు ప్రశ్నించేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.